విత్తనోత్పత్తికి తెలంగాణ బెస్ట్ ప్లేస్ అన్నారు రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. సచివాలయంలో జర్మనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో విత్తనాల ఉత్పత్తిని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేశారు పోచారం. రాష్ట్రంలో విత్తనాభివృద్ధికి చాలా అవకాశాలున్నాయన్నారు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇండో జర్మనీ కోఆపరేషన్ అండ్ సీడ్స్ సెక్టర్ డెవలప్మెంట్ లో భాగంగా సెక్రటేరియట్ లో జర్మనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని భూములు, వాతావరణం విత్తనోత్పత్తికి అనుకూలంగా ఉంటాయని పోచారం వివరించారు. సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ ప్రాజెక్ట్ పై జర్మనీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయడానికి సాంకేతిక సలహాలు ఇస్తామన్నారు జర్మనీ ప్రతినిధులు. ప్రపంచ స్థాయి మార్కెటింగ్ లో అవకాశాలు రూపొందిస్తామని తెలిపారు. కొత్త సాంకేతిక పద్ధతులతో రైతులు అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో సీడ్స్ ని ఉత్పత్తి చేసి ఎగుమతులు చేయగలిగే అవకాశాలు తెలంగాణకున్నాయన్నారు. సీడ్ కార్పొరేషన్, సీడ్ సర్టిఫికేట్ ఏజెన్సీ, అగ్రికల్చర్ యూనివర్సిటీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు జర్మనీ ప్రతినిధులు. విత్తనోత్పత్తి పరిశోధన, విత్తన ధృవీకరణ, నిల్వ, రవాణా, ప్యాకింగ్, మార్కెటింగ్ రంగాల్లో సహకరించడానికి సిద్ధమన్నారు. జర్మనీ తరపున హైదరాబాద్ లో కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ రైతులకు అపారమైన అనుభవం ఉందని, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తే అంతర్జాతీయ ప్రమాణాలతో పంటలు పండిస్తారని అభిప్రాయపడ్డారు జర్మనీ ప్రతినిధులు. అయితే రాష్ట్రంలో సేంద్రియ పంటల సాగుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు జర్మనీ ప్రతినిధులకు తెలిపారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి.